అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మన అందరి జీవితాలలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుతూ దీపావళి రోజు దీపాల వెలుగుతో ఎలా వెలుగొందుతుందో అలాగే మీ జీవితాలు కూడా వెలుగులతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దీపావళి పర్వదినం ఏ రోజు వస్తుంది, 20 లేదా 21 ఏ రోజు చేసుకోవాలి, అమావాస్య గడియలు, నిశితకాల పూజా సమయము, దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి, పూజా శుభ సమయాలు, దీపావళి అనగానే కొంతమంది 3 రోజులు పర్వదినంగా చేసుకుంటారు, కొందరు 5 రోజులు చేసుకుంటారండి. అవి ఏ రోజుల్లో ఎప్పుడు వచ్చినాయి, ఏ రోజు ముఖ్యంగా ఏమి చేయాలి, ఏ రోజు విశిష్టత ఏమిటి, ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను ప్రతి ఇల్లు కూడా దీపాలతోటి నింపి వేడుకగా జరుపుకుంటాము. అసలు దీపావళి అంటేనే చిన్న పెద్ద తేడా లేకోకుండా అందరూ కూడా ఎంతో సంతోషంతో వస్త్రాలు ధరించి స్వీట్స్ పంచుకుంటూ లక్ష్మీ పూజలు చేసుకుంటూ ప్రతి ఇల్లు కూడా దీపాలతోటి నింపుకుంటూ ఎంతో సంతోషంతో మతాబులు కాల్చుకుంటూ ఆనందంగా అమావాస్య రోజు జరుపుకునే పెద్ద పండగే మనకి ఈ దీపావళి పర్వదినము. అయితే ఇప్పుడు నేచర్కి హాని జరగకూడదని చెప్పేసి మతాబులు ఇవి కాల్చడం కూడా తగ్గించేస్తున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి కాబట్టి అలా చేస్తేనే మనకి ముందు తరాలకి కూడా మంచిది. దీపావళి అంటేనే అసలు దీపాల వరుస అని అందరి జీవితాల్లో కూడా ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాభివృద్ధి జరగాలని చెప్పి చేసుకుంటాము. పురాణ కథ ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణం చెందేలా వరం పొందుతాడు. వర గర్వంతో లోకకంటకుడుగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేనటువంటి దేవతలు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. అందుకే మనము దీపావళిగా జరుపుకుంటాం. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ఈ 2025వ సంవత్సరము ఆశ్వయుజ మాసంలో అంటే అక్టోబర్ మాసంలో మనకి 5 రోజులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. మరలా కార్తీక శుద్ధ విధియ అంటే కార్తీక మాసం వచ్చిన విధియ రోజు భగినీ హస్త భోజనంతో మనకి ముగుస్తుంది. మనకి ఇందులో ఒక్కొక్క రోజు ఏమిటో తెలుసుకుందామండి. మనకి అక్టోబర్ మాసంలో మనకి మొదటి రోజు అంటే ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి మనకి అక్టోబర్ 18వ తేదీ శనివారం వస్తుందండి. ఈరోజు మనకి శని త్రయోదశి కూడా ఈరోజే వస్తుంది. 2 పర్వదినాలు వచ్చినాయి ఈరోజు, శని త్రయోదశి, ధనత్రయోదశి. ఇక ఈరోజు త్రయోదశి తిథి అంటే బహుళ ఆశ్వయుజ శుద్ధ బహుళ త్రయోదశి రోజు మనము ధనత్రయోదశిగా జరుపుకుంటాము. ఈ త్రయోదశి తిథి మనకి 18వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 1:07 నుంచి 19వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము పుబ్బ నక్షత్రం. ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజించడము, ధన్వంతరిని పూజించడము, ఇంకా యమదీపాలు పెట్టుకోవడము చేస్తాము. మనకి అసలు ధనత్రయోదశి అంటేనే సంపద, శ్రేయస్సు అని అర్థం. ఈ రోజు యమపాదాల నుంచి బయటపడడానికి యమదీపాలు సాయంత్రం వేళలో పెట్టుకుంటారండి. సముద్ర మదన సమయంలో మనకి ఈ రోజే ధన్వంతరి అంటే ఆవిర్భవించాడని, అందుకే ఈ రోజుని మనము ఆయుర్వేదానికి దైవంగా భావిస్తామండి ఆయన్ని. అందుకే ఈ రోజు ఆయన్ని పూజించినట్లయితే ఆరోగ్యం, రోగ నివారణ లభిస్తాయని భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవి సమేతంగా కుబేరుని ఇరువురిని పూజించినట్లయితే మనకి అక్షయ సంపదలు కలుగుతాయని నమ్మకం అండి. అంత విశేషమైనటువంటి మనకి ధనత్రయోదశి రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏంటో చూద్దాం. లక్ష్మీ కుబేరులను పూజించడానికి, యమదీపాలు పెట్టుకోవడానికి, ధన్వంతరిని పూజించడానికి మనకి 18వ తేదీ శనివారం రోజు శుభ సమయం వచ్చేసి సాయంత్రం 5:44 నుంచి 8:10 లోపలండి. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు.
మనకి యమదీపాలు సాయంత్రం వేళలో పెట్టుకుంటాము. ఇంకా ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని కూడా మనము సాయంత్రం విశేషంగా పూజించుకుంటాము. మనకి త్రయోదశి తిథి 19 మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ఒకవేళ 18 సాయంత్రం కుదరిన వాళ్ళు 19వ తేదీ అంటే ఆదివారం రోజు ఉదయము 8:30 నుంచి 9:10 లోపల చాలా మంచి సమయం ఉందండి. ఈ సమయాల్లో ఏమిటి అనంటే మనకి శుభ గడియలు అని అర్థం అండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు సమయాలు కూడా చూసుకొని చేసుకుంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా మనకి ధనత్రయోదశి అంటేనే కొత్తగా ఇంటికి బంగారం కొనుక్కునేవారు బంగారు రూపంలో లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారండి. అలాంటి వాళ్ళు బంగారం కొనుగోలు చేసుకొని తీసుకొచ్చుకుంటారు. ఇంకా ఏమైనా కొత్తవి కొనాలి అనుకున్నా అంటే బంగారము వెండి అలా ఏమైనా విశేషమైన ఏమి కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఈరోజు తీసుకొచ్చుకుంటారు. కానీ బంగారం కొనాలి అనే నియమం అయితే మన పురాణాల్లో ఎక్కడా లేదండి. ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించడము, దానము, జపం చేయడం ఇలాంటివి చేస్తే మనకి శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ బంగారము ఇలాంటివి కొనాలి అనుకునే వాళ్ళు ఈరోజు శుభ సమయం వచ్చేసి మనకి 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12 లోపల ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి. అంటే వాహనాలు కూడా కొత్తవి కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు. అన్నీ కొనలేని వాళ్ళు చక్కగా ఈరోజు అంటే ఏమైనా శుభప్రదమైన వస్తువులు అమ్మవారు సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఉప్పు లేదా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గోమతి చక్రాలు అలాంటి ఏమైనా సరే కొని తీసుకొచ్చుకున్న లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నట్టేనండి. ఇంకా మనము 2వ రోజు మనకి నరక చతుర్దశిగా జరుపుకుంటాము. అంటే ఈరోజే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు. నరపీడ వదిలించడానికి ఈరోజు తైలాభ్యంగన స్నానం చేస్తాము. మనకు పట్టినటువంటి అష్టదరిద్రాలను వదిలించుకోవడానికి ఈరోజు మనము ఒంటికి చక్కగా నూనె పట్టించి తలకి ఒంటికి నూనె బాగా పట్టించి తైలాభ్యంగన స్నానం చేస్తాం. ఇలా చేస్తే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్తారు. దీన్ని చోటీ దీపావళిగా కూడా జరుపుకుంటారు. మనకి నరక చతుర్దశి ఏ రోజు వస్తుందంటే అక్టోబర్ 20వ తేదీ వస్తుందండి, సోమవారం రోజు. మనకి సామాన్యంగా ఎక్కువగా నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వస్తుంటాయండి. గమనించినట్లయితే మనకి త్రయోదశి తిథి 19వ తేదీ ఆదివారము అంటే మధ్యాహ్నం 1:40 నుంచి 20వ తేదీ సోమవారం రోజు వచ్చేసి మధ్యాహ్నం 2:38 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. చతుర్దశి తిథి మనకి నరక చతుర్దశి అంటేనే ఉదయం పూట తైలాభ్యంగన స్నానం చేస్తాము. ఉదయం తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి 20వ తేదీ సోమవారం రోజు వస్తుందండి. మనము ఉదయం పూట ఏమన్నా తైలాభ్యంగన స్నానం చేసి నరక చతుర్దశి జరుపుకుంటాము. మధ్యాహ్నం నుంచి అమావాస్య వస్తుంది కాబట్టి మనకి దీపావళి జరుపుకుంటాము. ఎందుకంటే దీపావళి అంటే ఉదయం పూట తలస్నానం చేస్తాము. ఈరోజు తైలాభ్యంగన స్నానము చేయడానికి వచ్చేసి ఉదయము అంటే 20వ తేదీ ఉదయం 5:16 నుంచి 7:30 లోపల చాలా మంచి సమయం అండి. ఈ సమయంలో అంటే ఈ సమయంలోనే స్నానం చేయాలి అని ఏమీ లేదండి. మీ వీలుని బట్టి ఆ రోజు కుదిరిన దాన్ని బట్టి పొద్దున అంటే మధ్యాహ్నం లోపల అంటే మ్యాక్సిమం 10 లోపల చేస్తే మంచిది. ఈ టైంలో ఏంటంటే మనకి ఇంకా మంచిది అని అర్థం. ఈ రోజు కూడా ఉదయం చక్కగా తలస్నానం చేసి లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటాము. ఇంకా మనకి దీపావళి రోజు 3వ రోజు అంటే ముఖ్యమైన దీపావళి రోజు మనకి చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా నరకాసుడి వధ అంటే నరక చతుర్దశి రోజు నరకాసుడి వధ జరుగుతుందండి. తర్వాత రోజు మనము ఎంతో సంబరంగా ఈ దీపావళి జరుపుకుంటాము. మనకి ఉదయం సమయంలో తలస్నానం చేసి మామూలుగా పూజ చేసుకొని మనము మొదలు పెట్టుకుంటాము. ఇక మధ్యాహ్నం నుంచి మనకి దీపావళి మొదలవుతుంది. దీపావళి రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీ పూజని విశేషంగా జరుపుకుంటాము. ముఖ్యంగా ఈరోజు నూతన వస్త్రాలు ధరించి లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని స్వీట్స్ ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ ఇల్లంతా కూడా దీపాల వెలుగుతో వెలుగొందుతూ లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ మనము ఎంతో సంబరంగా జరుపుకుంటామండి. చిన్న పెద్ద తేడా లేకుండా అంటే మతాబులు కాల్చుకుంటారు. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే మన ఇంట్లో ఐశ్వర్యాలు దినదినాభివృద్ధి చెందుతాయని నమ్ముతాము. 3వ రోజు మనకి దీపావళి అమావాస్య ఏ రోజు వస్తుందంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు దీపావళి అమావాస్య జరుపుకుంటామండి. ఈరోజు తిథి వచ్చేసి అమావాస్య తిథి, నక్షత్రము హస్త నక్షత్రము.
అంటే ఇక్కడ ఏమన్నా చతుర్దశి కనబడుతుంది కదా అనుకుంటాం. ఎందుకంటే కానీ మనకి దీపావళి అనేది సాయంత్రం సమయంలో మనకి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటామండి. ఈ తిథి వచ్చేసి మనకి 20 సోమవారం మధ్యాహ్నం 2:39 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 21వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 4:05 వరకు ఉంటుంది. ఈ రోజు గమనించినట్లయితే 21వ తేదీ మనకి సాయంత్రం సమయంలో అమావాస్య తిథి లేదు. అమావాస్య తిథి సాయంత్రం ఎప్పుడు ఉంటుందో ఆ రోజే మనం జరుపుకుంటాము. కాబట్టి మనకి 20వ తేదీ సాయంత్రం మనకి దీపావళి అమావాస్య జరుపుకుంటామండి. ఈ రోజు నక్షత్రము హస్త నక్షత్రం. దీపావళి అమావాస్య రోజు అక్టోబర్ 20వ తేదీ లక్ష్మీ పూజ చేసుకోవడానికి శుభ సమయము. 20వ తేదీ సోమవారం రోజు సాయంత్రము 6:59 నుంచి 8:32 లోపల. ఈరోజు ప్రదోషకాల సమయంలో పూజ కూడా చాలా విశేషమండి. ఆ ప్రదోషకాల సమయము సాయంత్రం 5:43 నుంచి 8:11 లోపల. ఇంకా వృషభకాల సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆ వృషభకాల పూజా సమయము అంటే రాత్రి 7:14 నుంచి 9:15 లోపల. ఈ సమయాలు శుభ సమయాలండి, శుభ గడియలు. దీపావళి రోజు నిశ్చితకాల సమయం అంటే అర్ధరాత్రి సమయంలో పూజ, అమ్మవారికి పూజ అలా చేస్తే గనక సంపదలు ఎప్పటికీ తరగకుండా ఉంటాయని, అవి దినదినాభివృద్ధి చెందుతాయని, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. అటువంటి నిశితకాల పూజా సమయము మనకి అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రి 11:28 నుంచి 12:17 లోపలండి. ఇక మనకి దీపావళి నోములు నోచుకునే వాళ్ళు సాయంత్రం చేసుకునే వాళ్ళకి ఈ పూజా శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఇక ఆ సాయంత్రం కాకుండా ఉదయం చేసుకునే వాళ్ళైతే మాత్రం అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజు ఉదయం 6:51 నుంచి 8:15 లోపల నోచుకోవచ్చండి. ఇంకా 4వ రోజు మనకి ఈ 4వ రోజు ఈ రోజు నుంచే మనకి కార్తీక మాసం కూడా మొదలవుతుంది. కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తిథి ఉన్న రోజు బలి పాడ్యమిగా జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినప్పటికీ భక్తుల ప్రార్థన మేరకు సంవత్సరానికి ఒక్కసారి భూమిపైకి వచ్చి ప్రజలను ఈరోజే ఆశీర్వదిస్తారని నమ్ముతారు. రోజు బలిచక్రవర్తిని లేదా శ్రీ మహావిష్ణువును పూజించడం వలన దీర్ఘాయుషు లభిస్తుందని చెప్పి నమ్ముతారు. విశేషమైనటువంటి బలిపాడ్యమి మనకి అక్టోబర్ 22వ తేదీ బుధవారం రోజు వస్తుందండి. ఈ రోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. మనకి ఈ పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 21వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 4:06 నుంచి 22వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5:54 వరకు ఉంటుంది. ఉదయం తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు లెక్కగా మనం బలిపాడ్యం తీసుకుంటాం కాబట్టి 22వ తేదీ వస్తుందండి. ఇక ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి కార్తీక మాసం సంబంధించి మనం చేసుకునేటటువంటి పూజలు ఏమైనా కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా మనకి దీపావళి 5 రోజులలో ఆఖరి రోజు వచ్చేసి మనకి అంటే 2025వ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ గురువారం రోజు భగిని హస్త భోజనంగా జరుపుకుంటాము. కార్తీక మాసంలో 2వ రోజు విద్యా తిథి రోజు జరుపుకుంటామండి. దీనినే మనము భగిని హస్త భోజనము, యమద్వితీయ, అన్నతమ్ముల భోజనాలు అని కూడా అంటారు. మనకి ఈరోజు తిథి విద్యా తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం. విద్యా తిథి వచ్చేసి మనకి 22వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5:55 నుంచి ప్రారంభమవుతుంది. 23వ తేదీ గురువారం రోజు రాత్రి 7:56 వరకు కూడా విద్యా తిథి ఉంటుంది. సోదరులు అంటే అన్నలు, తమ్ముళ్ళు, సోదర సోదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారండి. దీనినే భగిని హస్త భోజనము, అన్నతమ్ముల భోజనాలు అంటారు. ఈరోజు ఎవరైతే తమ సోదర సోదరీమణుల వంట చేతిని రుచి చూసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారో వాళ్ళకి అకాల మరణాలు, అపమృత్యు దోషాలు తొలగి తమ సోదరి ఎప్పుడు సౌభాగ్యవతిగా ఉంటుందని స్వయంగా ఆ యమధర్మరాజే వరమిచ్చాడు. సోదరుల మధ్య ఆప్యాయతని తెలిపేటటువంటి పండగ అండి ఇది. మనకి 23వ తేదీ మధ్యాహ్నం భోజనం చేస్తే చాలా మంచిదండి. కుదరని వాళ్ళు సాయంత్రం రాత్రి కూడా భోజనం చేయవచ్చు. రాత్రి 7:30 వరకు విద్యా తిథి ఉంటుందండి. ఆ లోపల వెళ్ళి భోజనం చేస్తే మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, దీపావళి 5 రోజుల పండగ విశిష్టత అవన్నీ కూడా క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా కనుక డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు ఈ దీపావళి రోజులలో మనం భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు
మీరు ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.